ముందుగా రాజకీయంగా దైవ సమానులైన రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ నేను ప్రతి మీటింగ్లో చాలా మీటింగ్లో మాట్లాడాను. ప్రతి చోట కూడా రాజశేఖర రెడ్డి గారిని ఏ మీటింగ్ అయినా కానీ స్మరించుకోవడం అలవాటు. ఇంకా రాజకీయంగా మనకు దైవ సమానులంటే అది ఒక్కటి చాలు. మనకు రాజశేఖర రెడ్డి గారు ఎంతగా చిరస్థాయిగా మన గుండెల్లో నిలిచిపోయారన్నది. నన్ను చీఫ్ గెస్ట్ అని పెట్టారు ఇక్కడ, బట్ ఆనెస్ట్గా చెప్తున్నానండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చీఫ్ గెస్ట్. మీరు నిజమైన చీఫ్ గెస్ట్. ఎందుకంటే ఒక వీక్ డేలో ఇంతమంది రావడం, వచ్చి అండ్ మీరు పార్టిసిపేట్ చేయడం, అదే జగనన్న కుటుంబం, జగమంత కుటుంబం అన్నది. మనం అనుకుంటామండి లైక్ ఎవరికి ఎవరు అని చెప్తే, ఇక్కడ ఉన్న అందరినీ కలిపేది మన 3 అక్షరాలు, అది వైఎస్ఆర్. సో వైఎస్ఆర్ ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి చాలా గర్వపడతాము. అండ్ ఇంతమంది వచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. దట్ షోస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ వైఎస్ఆర్ ఫ్యామిలీ. మనం జగనన్న కోసం మనం ఏం చేయాలనుకుంటున్నాం అన్నది ఇదే చక్కటి ఉదాహరణ. అండ్ ఆల్సో యాక్చువల్ వైఎస్ఆర్ జయంతి రోజు అండ్ నేను ఇంకా చాలా నగరాలకు వెళ్తున్నాను యుఎస్ఏలో. ఆ ఫీనిక్స్ నగరం నుంచి స్టార్ట్ చేయడము అండ్ ఆల్సో ఐ ఫీల్ వెరీ స్పెషల్. అండ్ థ్యాంక్స్ టు ధీరజ్, వంశీ అండ్ ద టీమ్. లైక్ అందరూ కష్టపడి చేయడం ఇట్స్ నాట్ అ ఈజీ థింగ్. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ అఫైర్స్ జనరల్ సెక్రటరీగా నాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. అండ్ ఫ్రమ్ మై సైడ్ నేను ఒకటే జగనన్న కూడా చెప్పాలనుకున్నాను, ఇక్కడ ఎంతమంది మిమ్మల్ని అభిమానిస్తారన్నా, ఎంతమంది మిమ్మల్ని ప్రేమిస్తారు అని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. అండ్ ప్రతి ఒక్క సిటీకి నేను వెళ్ళి ఎవరెవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరినీ కూడా జగనన్నని ఎంతగా మనం ఆ బ్రిడ్జ్ని మనం బిల్డ్ చేయగలం అన్నదే నా టార్గెట్. తప్పకుండా ఒక ఎన్ఆర్ఐగా ఒక ఈవెంట్ చేయాలన్నా, లేకపోతే ఒక గెట్ టుగెదర్ గ్యాదరింగ్ చేయాలన్నా ఎంత కష్టమో నాకు తెలుసు. నేను 10-12 ఏళ్ళ నుంచి నేను చేస్తున్నాను, నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడికి వచ్చి మనం ఒక జగనన్నకు సపోర్టుగా నిలవాలి అని మీరు తపన పడుతున్నందుకు ఇట్స్ రియల్లీ అప్రిషియబుల్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. మీరందరూ చీఫ్ గెస్ట్, మీరెవరు లేకపోతే నేను మైకు మాట్లాడుకోవాలి, అంతకంటే ఏం ఉండదు. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ కమింగ్ బ్యాక్ టు రాజశేఖర రెడ్డి గారు, చాలామంది ఇందాక మాట్లాడారు, చాలా చక్కటి మాటలు మాట్లాడారు. ఎందుకు ఒక వ్యక్తి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు అంటే వారు చేస్తున్న పనులే. అండ్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్ అంటే మన పార్టీ పేరు కూడా ఎంతో అదృష్టం. మన పార్టీ పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. బడుగు బలహీన వర్గాల వాళ్ళకి, పేదవారికి, శ్రామికులకు, కర్షకులకు, కార్మికులకు అందరికీ మంచి చేయాలని ఎంతో తపనపడ్డ గొప్ప నేత రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఈరోజు మనం చూస్తే మనకు కొన్ని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి తక్కువ మాట్లాడదాం. కావాలంటే ఫన్ కావాలంటే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. వాళ్ళు బయటికి వస్తే 10 మంది కూడా జనాలు బయటికి రారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని తలుచుకోవడానికి మన రాష్ట్రంలోనే కాక, తెలుగు రాష్ట్రాల్లోనే కాక, మొత్తం దేశం మొత్తం ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు సోషల్ మీడియా వేదికగా రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకున్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ 3 letters వైఎస్ఆర్. అంత గొప్ప పరిపాలన రాజశేఖర రెడ్డి గారు చేశారు. అది ఒక స్వర్ణయుగం. అండ్ తప్పకుండా మనం స్మరించుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరం కూడా మనం బాధ్యత తీసుకోవాలి. అండ్ మనకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన మరొక గొప్ప గిఫ్ట్ జగనన్న. 2019 నుంచి 2024 వరకు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చేయాలనుకొని చేయలేక ఆగిపోయాయో వాటన్నిటినీ కూడా నెరవేర్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. బట్ దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారికి లేని ఇబ్బంది జగనన్నకు ఉన్న ఇబ్బంది అంటే మీడియా ఇంకా పెద్దదైంది. మీడియా పెద్దదవడమే కాకుండా అసత్యాలు, అబద్ధాలు, అభూత కల్పనలు ప్రజల మైండ్లోకి ఎక్కించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏవేవో అవాకులు చెవాకులు పేలి అసలు కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు వారు కూడా చూస్తూ ఉంటారు మీడియా అంతా. చూసినప్పుడు అరే ఇది నా గురించి నాకే తెలియని విషయాలు కూడా వీళ్ళు రాస్తున్నారా అన్నంత దారుణంగా జగనన్న గురించి రాసి ఇబ్బంది పెట్టి ఇవన్నీ చేస్తున్నారు. అండ్ ఈరోజు ఇది ఒక చక్కటి వేదిక మనందరికీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మాట్లాడడానికి, అలాగే రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు అన్నది మాట్లాడడానికి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు అనేది కొత్తగా నేను చెప్తే అది ఏది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మీ అందరికీ తెలుసు వారు ఏం చేశారని. కానీ రాజశేఖర్ రెడ్డి గారి లెగసీని ఎలా మనం కంటిన్యూ చేయాలా అన్నది మన చేతిలో ఉంది. అండ్
నా వరకు నేను ఆలోచిస్తాండి 2024 ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు, మనం అందరం ఓడిపోయాం. బికాస్ అది మనం ఎక్కువ చేయగలిగామా? చాలామంది ఇప్పుడు నేను ఎప్పుడు కలిసినా కానీ ప్రతి ఒక్కరు ఒకటే మాట అంటారు, మనం చేసింది చెప్పుకోలేకపోయామని. ఎవరు చెప్తారు? ఎవరు చెప్పాలి? ఇప్పుడు వాళ్ళలాగా అబద్ధాలు చెప్పే మీడియా మనకు లేదు, వాళ్ళలాగా ఇంకా సొల్లు కబుర్లు సొట్టకూతలు కూసే మనుషులు మనకు లేరు. కానీ మనం ఎందుకు చెప్పుకోలేకపోయాము? దట్స్ ద మెయిన్ థింగ్. నేను ఎలక్షన్స్ ఓడిపోయిన రోజు కూడా నేను ఒకటే చెప్పాను, లైక్ సారీ, క్షమించండి, నేను చెప్పింది సరిపోలేదు. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ ఫెల్ట్. అంటే మనం చెప్పాలని ట్రై చేస్తున్నాము, అది జనాలకు ఎక్కట్లేదా, రీచ్ అవ్వడానికి మనము ఇంకా ఎఫర్ట్ పెట్టాలని. బట్ మనకు ఒక గొప్ప అదృష్టం ఏంటంటే ఇప్పుడు 40% మనకు ఓటు శాతం ఉంది. వేరే ఏ పార్టీ అయినా ఈ పార్టీకి వాళ్ళు లేదురా బాబు మా వల్ల కాదని. కానీ ఈరోజు మనం చూస్తున్నాం, వస్తున్న గెస్టులు కానీ లేకపోతే జగనన్నకు వస్తున్న సపోర్ట్ కానీ, జగనన్న బయటికి వస్తే తండోపతండాలుగా ప్రజలు బయటికి రావడం, ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగలేదు అని చెప్పిన వాళ్ళు ఇప్పటికి కూడా లేరు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. కాలర్ ఎగరేసుకొని మనం చెప్పగలం జగనన్న చేసిన పరిపాలన అంత అద్భుతంగా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే మేము ఎక్కువ ఇస్తాము, వారు చేసిన దానికంటే మేము ఎక్కువ చేస్తాము అని చెప్పేసి మోసాలు అబద్ధాలు చేసి ఈరోజు గద్దెనెక్కారు ఇప్పుడున్న పాలకులు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు అంతా ఇండియాలో ఏం జరుగుతుందో తెలిసే ఉంటుంది, మీ కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడుతూ ఉంటారు. ఎవరికైనా వాళ్ళు చెప్పిన పథకాలు వస్తున్నాయా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మొన్న జూన్లో స్కూల్ స్టార్ట్ అయ్యి అమ్మకు వందనం ఇచ్చారా? ఇవ్వలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆడబిడ్డ నిధి లేదు, ఏదీ లేదు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి మా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు ఇలా ఉన్నాయి, నేను 2028 జనవరిలో ఒక 250 రూపాయలు పెంచుతాను, మళ్ళీ 250 రూపాయలు 2029 జనవరిలో పెంచగలను, ఆర్థిక స్థితిగతుల్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత నాకుంది, మీరు ఓటు వేస్తారా వేయరాది కాదు, నేను ఆనెస్ట్గా ఉండాలి అని చెప్పగలిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్తో రాష్ట్ర స్థితిగతులను చెప్పగలిగిన ఏకైక ముఖ్యమంత్రి నాకు తెలిసి భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇబ్బడి ముబ్బడిగా ఇంకా మీరు అంతా ఐటీఏ కదండి, అందరూ ఐటీఏ కదా, అసలు గుత్తిలో గార్డెన్స్ పెడతాను, గార్డెన్స్లో మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ పెడతాను, అది చేస్తాను ఇది చేస్తానని కల్లి బొల్లి కబుర్లు ఎన్ని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అది ప్రజలందరికీ కూడా ఇప్పుడు అర్థమవుతుంది. మనం ఇక్కడ నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది, ఇప్పుడు ఒక గ్యాదరింగ్ పెట్టుకున్నాము, గెట్ టుగెదర్ పెట్టుకున్నాము, అండ్ మీరంతా కష్టపడి ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. రాజన్న రాజ్యం మళ్ళీ రావాలంటే ఏం చేయాలి, జగనన్న ప్రభుత్వం ఏర్పడాలంటే ఏం చేయాలి, అది మన నెక్స్ట్ కర్తవ్యం. మనమంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ మనం మన సొంత గ్రామాల్లో కానీ మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎంత గొప్పగా మన ఐడియాస్ని మనం తీసుకెళ్ళగలం అనేది మనకు తెలుసు. సో ఎవ్రీవన్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అందరూ ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి 5 ఏళ్ళలో ఏం చేసామన్నది చెప్పుకోవడానికి ఇప్పుడు టైం ఉంది కదండి, అందరూ ఒప్పుకుంటారు కదా. ఇంతకుముందు చెప్పుకోలేకపోయామన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారన్నది చెప్పుకునేకి మనకు గొప్ప అవకాశం ఉంది. అండ్ ఆల్సో మనం ప్రతిసారి తెలుగుదేశంతోనో ఇంకొక పార్టీతోనో మనం కంపేర్ చేస్తుంటాం. బట్ టు బి ఆనెస్ట్, మనది 10 years old పార్టీ. అండ్ నేను ధీరజ్ని వంశీని అడిగితే చెప్పారు, అన్న మేము లాస్ట్ 5, 6, 7 years నుంచి మనం ఎవ్రీ ఇయర్ 3 programs చేస్తున్నాము అండ్ వీళ్ళందరూ వస్తారు అని చెప్పేసి. అండ్ ఆల్సో వీ అప్రిషియేట్ అండి, మళ్ళీ ప్రతిసారి ఏదైనా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈవెంట్ చేస్తున్నాం మీ అందరికీ. కానీ ఫస్ట్ టైం సాంబా అన్న 3 years బ్యాక్ వచ్చారు, నేను ఈరోజు వచ్చాను. సో మనం కష్టపడుతూ మనం చేసుకుంటూ వెళ్తే వాట్ వీఆర్ డూయింగ్ అన్నది ప్రపంచానికి తెలియడానికి కొంచెం టైం పట్టచ్చు. అండ్ ఆల్సో మనం ఒక స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవడానికి, ఒక పార్టీగా మనం స్ట్రక్చర్ బిల్డ్ చేసుకుని ఆ స్ట్రక్చర్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి, ఇంకా మీ ఐటీ వాళ్ళకి తెలుసు, ఏదైనా ఒక ప్రోడక్ట్ వస్తుంది, అది రన్నింగ్లోకి రావాలంటే దానికి టైం పడుతుంది, టెస్టింగ్ చేయాలి, అదంతా. సో మనకేంటంటే లైక్ 2014లోనే మనం అధికారంలోకి రావాల్సింది, మనం నేరోగా మిస్ అయ్యాం. 2019లో అఖండ మెజారిటీతో వచ్చాము, ఫస్ట్ టైం పరిపాలన. అండ్ కొన్ని తప్పులు జరిగాయంటే తెలిసి ఎవరు తప్పులు చేయరండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలు ప్రజల కోసం కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న నాయకుడు. అటువంటి నాయకుడిని మనం ఫాలో అవుతున్నామంటే మనకు గొప్ప అదృష్టం. అండ్ మనకు తెలియకుండానే కొన్ని జరిగిపోయాయి. అండ్ మనము చేస్తున్న మంచినే మనం ప్రొజెక్ట్ చేసుకున్నాం, కానీ ఆ పక్క వాళ్ళు పన్నుతున్న కుయుక్తుల్ని మనము తిప్పికొట్టడంలో విఫలమయ్యాం. లాస్ట్లో మనందరూ కూడా మీరు చూశారు, ఇదేది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది ఎంతటి
ఇబ్బందిని కలిగించిందంటే అది చెప్పలేం. సో మనకు అది తెలియదు, ఎందుకంటే మనం అది చేయలేదు, మనం బ్యాడ్ ఇంటెన్షన్తో మనం చేయలేదు. కానీ వాళ్ళు దానిని ఒక ఆయుధంగా తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి మేము అంత ఇస్తాం ఇంత ఇస్తాం, మీ ఇంటికి 2 లక్షలు వస్తాయి, మేము బాండ్ పేపర్లో రాసిస్తాం, ఇట్లా అబద్ధాలు చెప్పి వాళ్ళు గద్దెనెక్కారు. కానీ మనం గర్వంగా గుండెల మీద చేసుకొని చెప్పగలిగేది ఏంటంటే మనము జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తున్నాం, మనము చేసిందే చెప్తాం, చెప్పిందే చేస్తాం. అది ఎప్పుడు కూడా మన నాయకుడు మనకిచ్చిన గొప్ప వరం. అటువంటి రాజశేఖర రెడ్డి గారి శిష్యులము, అలాగే జగనన్న గారి మనం అభిమానులు అని చెప్పుకోవడానికి మనం ఎప్పుడు కూడా గర్వపడతాం. సో ప్రతి ఒక్కరూ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఫీనిక్స్లో ఉన్న మీరు, ఇండియాలో ఉన్న మీ కుటుంబ సభ్యులతో కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ, మీ బంధువులతో కానీ మాట్లాడుతూ ఉండండి. అండ్ యాజ్ ఎ ఎడ్యుకేటెడ్ పర్సన్ మనం చెప్తే 10 మంది ఇండియాలో వింటారు, ఏంటి ఏం జరుగుతుంది అండ్ మనం ఎలా ఫీల్ అవుతున్నాం అనేది తప్పకుండా వింటారు. అండ్ ఆల్సో ఒక పార్టీ పరంగా యాజ్ ఎ ఎన్ఆర్ఐ జనరల్ సెక్రటరీ నేను తప్పకుండా ఇక్కడ ఎంతమంది వచ్చారు, ఎందుకు వచ్చారు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అన్నది జగనన్నకు చెప్పడానికి నా వంతు ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను. అండ్ దట్ ఈస్ మై డ్యూటీ అండ్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ ఐ యామ్ 100% షూర్ ఐఎమ్ గోయింగ్ టు డూ దట్. అండ్ జగనన్నతో తొందరలోనే మాట్లాడినప్పుడు ఎంత కష్టపడి మన వాళ్ళు చేస్తున్నారు అండ్ పార్టీ పరంగా ఎటువంటి సపోర్ట్ కావాలనేది కూడా నేను తప్పకుండా వాళ్ళకి చెప్తాను. బట్ ఇట్స్ నాట్ ఓన్లీ జగనన్నస్ రెస్పాన్సిబిలిటీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరం మనం అందరం కూడా కష్టపడాలి. అండ్ ఎవరికి తోచిన విధంగా ద బెస్ట్ వే హౌ టు కమ్యూనికేట్ విత్ ద పబ్లిక్. మీకు నచ్చినట్లు మీరు రోజు ఒక అరగంట కానీ గంట కానీ జగనన్న కోసం, పార్టీ కోసం స్పెండ్ చేయండి. అండ్ మీరు అందరూ చేస్తారు నాకు తెలుసు, ఎందుకంటే మీకు ఆ ఇంటెన్షన్ లేకపోతే ఎవరు కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు. అండ్ వెరీ వెరీ హ్యాపీ ఫీనిక్స్తో ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేయడానికి. అండ్ ఈ సందర్భంగా ఫీనిక్స్ నుంచి పచ్చ మీడియాకి కానీ, పచ్చ పార్టీకి కానీ ఒకటే చెప్తున్నాను, ఇక్కడ వాళ్ళు ఖచ్చితంగా మన వీడియో వెళ్ళిన తర్వాత వాళ్ళు చూస్తారు, వస్తున్నాం 2029లో బలంగా కొట్టబోతున్నాం. ఆ సౌండ్ మళ్ళీ ఈ వీడియో ప్లే చేసి ఫీనిక్స్ నుంచే ఏం చేసామని మళ్ళా సంబరాలు చేసుకోవడానికి నేను తప్పకుండా ఫీనిక్స్ ఖచ్చితంగా వస్తానని చెప్తున్నాను. ఎందుకంటే మనము ఏం చేస్తున్నాము ఏంటి అన్నది ప్రజలకు తెలియడానికి టైం పట్టచ్చు, కానీ ఒక్కసారి తెలిసిందంటే వాళ్ళు ఎవ్వరూ కూడా మర్చిపోరు. నేను జగనన్నతో మాట్లాడేటప్పుడు ఒక మాట అయితే నేను చెప్పాను, లాస్ట్ ఇయర్ నేను జగనన్నను కలిసినప్పుడు, ఎందుకు ప్రదీప్ ఎందుకు చేస్తున్నావు నువ్వు ఇవన్నీ, ఏం నీకు అవసరం ఏముంది అంటే, నేను ఆనెస్ట్గా ఒకటే చెప్పాను, అన్న ఏముందన్న మనం పోయినప్పుడు ఒక 1000 మంది మనల్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఆ అదృష్టం కూడా మీ వల్ల నాకు కలుగుతోంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చీఫ్ గెస్టులు, ఇక్కడ ఎవరు చీఫ్ గెస్ట్ ఉండదు, మనమంతా జగనన్న అభిమానులము, మనం కార్యకర్తలము. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ లైక్ సిట్టింగ్ హియర్ అండ్ టాకింగ్ టు యూ ఆల్. ఏమీ తెలియని వాడికి శిక్షణ కావాలి, జగనన్న పైన, రాజశేఖర రెడ్డి గారి పైన గుండెల నిండా ప్రేమ ఉన్న వాళ్ళకి శిక్షణ అవసరం లేదు. వైఎస్ఆర్ అన్న 3 పేర్లు చాలు. మనము ఏం చెప్పాలనుకున్నాం, ప్రజలకు ఏం చేయాలనుకున్నాం, ఎంత మంచి చేయాలనుకుంటాం అన్నది అది మనకు లోపల నుంచి వస్తుంది. ఒక రాజశేఖర రెడ్డి గారి అభిమానిని అని చెప్పుకోవడం కంటే రాజకీయంగా నాకు గర్వకారణం వేరే ఏది లేదు. రాజన్నకు అభిమానులము, జగనన్నకి తమ్ముళ్ళము. అండ్ వీఆర్ ఆల్ ప్రౌడ్, వీఆర్ ఆల్ ప్రివిలేజ్ టు బీ ఫాలోయింగ్ 2 గ్రేట్ లీడర్స్. పులి కడుపున పులే పుడుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి 2029లో అధికారంలోకి వచ్చిన తరువాత నేనైతే ఒకటి మాత్రం చెప్పగలనండి, అది కార్యకర్తల ప్రభుత్వం. ఇది ఖచ్చితంగా జగనన్న నాతో డైరెక్ట్ చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. ప్రతి కార్యకర్తకి మంచి జరుగుతుంది. అండ్ ప్రతి కార్యకర్త వాళ్ళు చేసిన కష్టాన్ని గుర్తిస్తారు. ఒక ఇండియాలో ఉన్న కార్యకర్త కాదు, ఎన్ఆర్ఐస్ ఎవరైనా కానీ ఖచ్చితంగా మనం ఏం చేశామన్నది నా ఒక్కటే డ్యూటీ అండి. లైక్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరెవరు కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు అన్నది చెప్పడమే నా డ్యూటీ. అండ్ అన్న కూడా హీఈస్ వెరీ వెరీ కీన్. అండ్ ఎవరో అడిగారు, అబ్బా అన్న యుఎస్ ఎప్పుడు వస్తారంటే అది చెప్పలేము. బట్ తప్పకుండా మీరందరూ కావాలనుకుంటే అన్నని ఇక్కడికి కూడా రప్పించే ప్రయత్నం మనం చేద్దాం, మనం అడుగుదాము. అన్నకి మనల్ని కలవాలన్నా మాట్లాడాలన్నా చాలా ఇష్టము అండ్ ఓపిక్గా అన్నీ కూడా వింటారు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ అన్న ఈజ్ వెరీ వెరీ బిజీ. అండ్ ఇంకా తెలుసు, మీ అందరికి కూడా తెలుసు, నెక్స్ట్ లాస్ట్ 2 years పాదయాత్ర కూడా ఉండబోతుంది. అండ్ ఒకవేళ కలవాలనుకుంటే దట్స్ అ బెస్ట్ ఆపర్చునిటీ యాజ్ వెల్. ప్రతి నియోజకవర్గంలో కూడా పాదయాత్ర ఉండబోతుందండి. దట్స్ హౌ మన జగనన్న టీమ్ ఈజ్ ప్లానింగ్ దట్. 175 నియోజకవర్గాల్లో కూడా జగనన్న పాదయాత్ర చేయబోతున్నారు. అండ్ లాస్ట్ 2 years అన్న అదే చేయబోతున్నారు. ఒక్కసారి అన్న పాదయాత్ర మొదలు పెడితే ఇంకా ఆ తర్వాత సినిమా వేరేలాగా ఉంటుంది. అండ్ ఎక్కువ భయపెట్టడం కూడా మనకి ఇష్టం లేదు. బట్ ఎల్లో మీడియాకి, ఎల్లో టీమ్కి ఒకటే చెప్తున్నాము,
మీరు ఏం చేస్తారో ఈ 2 ఏళ్లలో చేయండి, తరువాత మీకు చేయడానికి ఇంకా ఏమీ ఉండదు. అండ్ ప్రజల ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం రాబోతుంది 2029లో. ఖచ్చితంగా నేను ఫీనిక్స్ వేదికగా చెప్తున్నాను, మనం 2029లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము. వచ్చి మనం ఏం చేయగలం, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎలా చేయగలరు అనేది మరొకసారి చూపించబోతున్నారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఇక్కడికి వచ్చి మీరు సపోర్ట్ చేస్తున్నందుకు. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ. ఈరోజు వైఎస్ఆర్ గారి 77వ జయంతి. ఆ సందర్భంగా మనం అందరం ఇక్కడ కలుసుకోవడం చాలా శుభ సందర్భం. అన్న స్పీచ్ మనం విన్నాము. ఆయన పొలిటికల్ శంకారావాన్ని ఫీనిక్స్ నుంచే మొదలు పెట్టాడు అనుకో. 2029 ఆల్రెడీ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది అనుకోవాలి. ఇప్పుడు మనం వైఎస్ఆర్ గారి గురించి వస్తే ఆయన గురించి ఎంత మాట్లాడినా టైం సరిపోతుంది. దానికి నిదర్శనం ఇదే. 9 గంటలకు కూడా ఫీనిక్స్ నగరంలో ఇంతమంది మనం కూర్చొని వింటున్నారు అంటే ఆయన మీద ఉన్న ప్రేమ. వైఎస్ఆర్ గారికి ప్రాంతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. మన పార్టీ అందుకనే వైఎస్ఆర్ పార్టీ. యువజన, శ్రామిక, రైతు, వీళ్ళు మనకు కులాన్నో మతాన్నో అంటగట్టాలంటే జనము నమ్ముతారనుకుంటున్నారా? ఆయన చేసిన ప్రతి సంక్షేమము ప్రతి గడప తాకింది, ప్రతి గుండా తగిలింది. అందుకనే ఓవరాల్ ఇప్పుడున్న మెజారిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఈ స్టేట్ కాదు, ఆ స్టేట్ కాదు, అన్నీ వైఎస్ఆర్ గారు మొదలుపెట్టినట్టు. సంక్షేమ పథకాలంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు పెన్షన్ అనేది అసలు ఆగిపోయి అసలు పెన్షన్లు ఇచ్చేదే లేదు. అట్లాంటిది ఇప్పుడు 2 స్టేట్స్లో పోటీ పడి పెన్షన్ ఇస్తామంటారు. అది ఎవరి స్ఫూర్తి? వైఎస్ఆర్ గారి స్ఫూర్తి. ఇంకా ఆరోగ్యశ్రీ ఏమి, ప్రీవియస్ రింబర్స్మెంట్ అయితేంది, ఇవన్నీ ఎన్నో మంచి సంక్షేమ పథకాలు ఆయన చేశాడు. కానీ మనం ఇప్పుడు డెవలప్మెంట్ విస్మరిస్తాం. మన పార్టీ ఆయనకి డెవలప్మెంట్ ఎంతో, సంక్షేమం కూడా అంతే, రెండు కళ్ళగా సాగినాయి. అందుకనే ఆయన ఉన్నది ఒక టర్మ్, క్లుప్తంగా 5.5 సంవత్సరం, 6 కూడా పూర్తి చేసుకోలేదు. కానీ ఆయన చేసిన కార్యక్రమాలు కొన్ని దశాబ్దాలు ఒక చీఫ్ మినిస్టర్ ఆలోచించలేని అన్ని కార్యక్రమాలు ఒక 5 ఏళ్లలో జరిగాయి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చరే తీసుకోండి. ఔటర్ రింగ్ రోడ్ అయితే ఈరోజు హైదరాబాద్, నేను మొన్న పోయి చూస్తే ఆ హైదరాబాద్ నగరానికి ఒక మణిహారంగా మారింది ఔటర్ రింగ్ రోడ్. ఆయన స్ఫూర్తే. ఇంత హైదరాబాదు ఒక బెంగళూరుని, ఒక చెన్నైని ధీటుగా మారింది అంటే అదే పుణ్యం. ఆయన ఆలోచన అక్కడితో ఆగలేదు. అదే ఔటర్ రింగ్ రోడ్డు మన చిన్న ఊర్లకు కూడా తీసుకొచ్చాడు. నేను ప్రొద్దుటూరు రెడీగా ఎప్పుడూ పోతూ ఉంటాను. ప్రొద్దుటూరుకు ఉంది ఔటర్ రింగ్ రోడ్డు, తిరుపతికి ఉంది, పులివెందులకు ఉంది, వేంపల్లికి ఉంది. ఒక ఔటర్ రింగ్ రోడ్డు వస్తే ఒక ఊరు పెద్దదవుతుంది, ఆ అభివృద్ధి ఫలాలు అందరికీ చేరుతాయి, అక్కడ ఉన్న రైతులందరూ సస్యశ్యామలంగా అవుతారు అనేది ఆయన ఆలోచన. ఇంకా ఎస్సీజెడ్లు, ఎన్నో ఉద్యోగాలు, శ్రీ సిటీ ఒక నిదర్శనం, కొన్ని వేల ఉద్యోగాలు. ఈరోజు లోకేష్ వచ్చి చెప్తా ఉంటాడు ఏసీలన్నీ ఆంధ్రాలో నుంచే అవుతున్నాయని. ఎక్కడుంది అది? శ్రీ సిటీ. ఎవరు చేశారు? వైఎస్ఆర్. వైఎస్ఆర్ గారు చేసింది వీళ్ళు చెప్పుకోవడం ఏంది? ఎందుకు? మనం చెప్పలేదు, మనం రాయలేదు. ఇప్పుడు దీన్ని క్లుప్తంగా ఏంటంటే, మనందరికీ ఉన్న బాధ్యత మన గురించి మనం చెప్పుకోవాలి, నలుగురికి చెప్పేలాగా కూడా చేయాలి. ఇన్ని రోజులు మనం చేయలేదు కాబట్టి మనం వెనకబడ్డాం. దానికి మీరందరూ కలిసికట్టుగా మనము ఏదో రకంగా ఎవరికి తోచిన దాని విధంగా, ఒక ట్వీట్ అయితే ఏమి, ఒక ఫేస్బుక్ పోస్ట్ అయితే ఏమి, ఒక బ్లాగ్ అయితే ఏమి, నిరంతరం మనం తిప్పి కొట్టకపోతే వాళ్ళు మన మీద బురదేస్తూనే ఉంటారు, మనం తుడుచుకుంటూనే ఉన్నాం. దాంతోనే కాలం వెళ్ళగట్టిపోతారు. కాబట్టి మీరందరూ దాని మీద కొద్దిగా శ్రద్ధ పెడతారని కోరుకుంటూ, రెండోది, ఈరోజు మీరందరూ ఇక్కడికి రావడము, అంతమంది ఎప్పుడూ వస్తూనే ఉంటాను, అన్నకు చెప్తానే ఉంటాను, అన్న మన పార్టీ ఓడిపోయింది, నిశ్శబ్దం ఉండకూడదు, స్పద్ధత రాకూడదు అని ప్రతి ఈవెంట్ చేస్తాం. ప్రతి ఈవెంట్ ఇంక్లూడింగ్ 4తో సహా మనం అందరూ వచ్చారన్న 9:30, 10:30. సో ఆ స్ఫూర్తి మమ్మల్ని ఇంత దాకా తీసుకొచ్చింది, అన్నను కూడా ఇక్కడికి రప్పించేలా చేసింది. ఇక్కడితో ఆగదు. ఇంకా మాకు ఇంతకన్నా పని లేదు. ఉండే ఉద్యోగము, రెండోది పార్టీ, ఇంకా అంతకన్నా ఇంకోటి లేదు. కాబట్టి నిరంతరం పార్టీకి దీనికే కేటాయిస్తాము. మీరు నెక్స్ట్ ఆగస్టులో ఇంకొక ఆయన వస్తున్నాడు, లీడరు, మన పార్టీ లీడరు, ఆయన కూడా ఫీనిక్స్కి వస్తాడు. ఇలాగే కానీ ఇప్పుడు అన్న పోయి మన గురించి అందరికీ చెప్తాడు కాబట్టి ఇక్కడ ఇంతమంది వచ్చారయ్యా అంటే దానికి ఇంకొక 4 వస్తారు. మనం చేసే మంచి బయటికి తెలుస్తుంది, పార్టీ బలోపేతం అవుతుంది. ఎగ్జాక్ట్లీ. వైఎస్ జగన్ మళ్ళా సీఎం అవుతారు. మన ముఖ్య లక్ష్యం అదిగా పెట్టుకోవాలి.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.